శిరములు వంచుడి వినయము తోడా పరమపితా జయము రక్షక జేసువునకు పరమ పవిత్ర స్పిరితు సాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుదన్ శిరములు వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారము నిచ్చితిరే. ఇందులో మాధుర్యం నిండి ఉన్నది. ప్రార్థించుదము. అనురాగంతో మమ్ము కాపాడు ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించిదిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలమును మేము నిరంతరము చవిచూడను. యుగయుగములు జీవించుచు పాలన చేయలిన వారు మాకు అనుగ్రహించండి. ఆమేన్. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. మానవ హృదయాలలో నీవు మహిమలు పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమలు పొందితివమ్మా. నిన్ను వెంబడింతును మరియా, నిర్మల మాతవు నీవే. జన్మంబు తోడని అనుగ్రహరాలైన నిర్మల మాతవు నీవే. నిన్ను గన్న తల్లివి భరించి కన్నట్లు ధన్యాత్మురాలవు నీవే. నిన్ను గన్న తల్లిని భరించి కనినట్టి ధన్యాత్మురాలవు నీవే. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. నీ నీడ నిలుతుము మాతా. పవిత్రమైన
ఈ దివ్య బలి పూజలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఇస్కుల సాంసాన్ రాజును దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారు చేస్తున్న ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, వారి తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. చిరుతోటి ఇగ్నేషియస్ జయశ్రీ కుటుంబానికి మరి మాత చేసిన సకల మేలుల కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, వారి బిడ్డలైన సింధు అనుష చేస్తున్న ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని, వారు తలంచిన తలంపులు నెరవేరాలని, కుటుంబంలో మంచి ఆరోగ్యం దయచేయాలని, గురు చదువులో ఉన్న జోసఫ్ తంబిని దేవుడు దీవించి ఆశీర్వదించాలని, మరణించిన ప్రియాంక ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని, మరియు దిక్కులేని ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. పాలేటి శ్రీనివాసరావు నిర్మల గారుల కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలులో కృతజ్ఞతగాను, వారి బిడ్డలైన నిరంజన్, సుస్మిత, రింకీ, బాలు, కౌశిక్, మన్విత వీరందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, మరీ తల్లి దీవెన ఎల్లప్పుడూ వీరందరిపై ఉండాలని, రింకీకి మంచి భవిష్యత్తు మార్గం దేవుడు చూపించాలని, బాలు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని, మరణించిన కస్కుర్తి చిన్నప్ప మరియమ్మ గారుల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. కడియం ఆనందరావు ద్రాక్షవళి గారుల కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను, వారి కుమారుడు, కుమార్తెలు, కోడలు, మనవలు, మనవరాండ్రను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, అశోక్ బాబుకు మంచి ఆరోగ్యం దయచేయాలని, పణికుమారి అన్వేష్ బాబు చేస్తున్నటువంటి ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని, కడియం ప్రబలిక చదువులో దేవుడు తోడుగా ఉండి మంచి తెలివి, జ్ఞానమును, జ్ఞాపశక్తిని దయచేయాలని, మరణించిన కడియం దేవదానం శౌరమ్మ, దిలీప్ బాబు, అమర్నాథ్, దయమ్మ, ప్రభావతి సౌరయ్యల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. మధ్యల భారతి గారి కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను, వారి బిడ్డలైన గౌతమ్, జ్ఞానుషులను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారు చేస్తున్న ఉద్యోగాలలో దేవుడు తోడుగా ఉండాలని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, మరణించిన మధ్యల జోసఫ్, అన్న మరియమ్మ, మధ్యల జ్ఞానయ్య, మధ్యల సుశీల, మరీదాసు వీరందరికీ దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. కోలా జయకుమార్, రోజ్మేరీ గారుల కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను, మరి వీరి బిడ్డలు పావని, శ్రీ పూజ, శ్రీజా సాగర్లను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, శ్రీజా సాగర్ చేస్తున్న ఉద్యోగ ప్రయత్నంలో దేవుడు తోడుగా ఉండి దీవించి మంచి ఉద్యోగ భాగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. స్వర్ణ ఆగ్నేశమ్మ గారి కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను, వారి బిడ్డలైన రాణికి మంచి ఆరోగ్యం దయచేయాలని, స్వరూపకు సంతాన భాగ్యం దయచేయాలని, ప్రసాద్కు మంచి ఉద్యోగ భాగ్యం దయచేయాలని, కూతుర్లను, అల్లులను, మనవల మనవరాండ్రను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, మరణించిన తెరేసరావు, బాలస్వామి, ఫ్రాన్సిసమ్మ, మరియమ్మ, కోటేశ్వరరావు, ఎలిసమ్మ, శేషమ్మ, పాపయ్య, సుబ్బులు, జాలమ్మ, నాగేశ్వరరావు, గాంధీ మరియు దిక్కులేని ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. బైరం రమేష్, మాధవి గారుల కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను, వారి బిడ్డలైన రోహిత్, నిర్మల కుమారులను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారి చదువుల్లో తోడుగా ఉండి మంచి తెలివి, జ్ఞానం దయచేయాలని, వారు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, సురేష్, రత్నకుమారి గారుల కుటుంబం కొరకు వారి బిడ్డలైన రాజేంద్ర బాబు, శ్రీకాంత్లను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారి ఉద్యోగ ప్రయత్నాలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, మరణించే రౌసియా, నిర్మల మేరీ ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. కస్కుర్తి ఇమ్మానియేలు, పుష్పవల్లిలకు
దేవుడు సంపూర్ణ ఆరోగ్యం దయచేసినందులకు కృతజ్ఞత తెలియపరచుకుంటూ రాబో రోజుల్లో దేవుడు తోడుగా ఉండి మంచి ఆరోగ్యం దయచేయాలని, వారు తలంచిన తలంపులు నెరవేరాలని, వారు చేస్తున్న పనుల్లో దేవుడు తోడుగా ఉండాలని, మరియు మరణించిన కిరీటయ్య, అన్నమ్మ మరియు హృదయరాజుల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. చల్లాపల్లి మైకేల్ వాణి గారుల కుటుంబం నాకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను, వారి బిడ్డ అయిన విద్యాసాగర్ సురేఖలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారి చదువుల్లో దేవుడు తోడుగా ఉండి మంచి తెలివి, జ్ఞానము, జ్ఞాపశక్తిని దయచేయాలని, వారు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, కుటుంబాలందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. దాసరి రాజు విజయగారుల కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను, వారి బిడ్డలైన జోసఫ్ తంబి, భార్య మేరీ సుప్రజ, వారి బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారికి మంచి ఆరోగ్యం దయచేయాలని, కిరణ చేస్తున్న ఉద్యోగంను పర్మనెంట్ చేయాలని కోరుతూ కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయాలని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. దమ్ము ప్రసాద్, రిచార్డ్స్, వాసంతి గారుల కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను, వారి బిడ్డలైన స్టెల్లా సోఫియా, గ్లాడీలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, స్టెల్లా సోఫియా చేస్తున్న ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని, గ్లాడీ చదువులో దేవుడు తోడుగా ఉండి మంచి తెలివి, జ్ఞానమును, జ్ఞాపశక్తిని దయచేయాలని, కుటుంబాలందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, వారు తలంచిన తలంపులు నెరవేరాలని, చనిపోయిన దిలీప్ బాబు, దేవదానము, శవరమ్మ, అమర్నాథ్, మధ్యల ప్రభుదాస్, రోజ్మేరీ, దమ్ము ప్రసాదరావు, లీలమ్మ, దయమ్మ, ప్రభావతి, శౌరయ్య మరియు దిక్కులేని ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. మరణించిన తుమ్మలగుంట ఐజే మాస్టర్ గారు, తుమ్మలగుంట స్వరమ్మ టీచర్ గారు, కుమారుడు జోసఫ్ ప్రసాద్ బాబు మాస్టర్ గారు, కుమార్తె జోస్ఫిన్ తెరేసా, జోసఫ్ ప్రకాష్ బాబు గారుల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని, జోస్ఫిన్ అంతోని, జోస్ఫిన్ ఆగ్నేస్లకు మంచి ఆరోగ్యం దయచేయాలని, మరియు ఫాదర్ నావి కుమార్ గారికి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. పెంచిన ఆశలతో, వికసించిన మనసులతో వెళ్ళదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో, చీకటిలో చిరుదీపము, వేదనలో మనస్వాంతము. చీకటిలో చిరుదీపము, వేదనలో మనస్వాంతము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. చిగురించిన ఆశలతో, వికసించిన మనసులతో వెళ్ళదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో, సించిన మనసులతో వెళ్ళదము ప్రమిదలతో
సన్నిధికి యేసుని సన్నిధికి యేసుని సన్నిధికి పిత పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, మనం ఈరోజు సామాన్య కాలపు 17వ ఆదివారంలో ప్రవేశిస్తున్నాం. ఈరోజు సువిశేషంలో ప్రభువు 5 రొట్టెలను 5,000 మందికి పంచి ఒక గొప్ప అద్భుతం చేశారు. దేవుడు తన బిడ్డలు పస్తుండటం ఆయనకి ఇష్టం లేదు అన్న విషయాన్ని అటు పాత గ్రంథంలోనూ నూతన గ్రంథంలోనూ వారు మనకు తెలియజేయుచున్నారు. శారీరక ఆహారం వెనక నిత్య జీవమిచ్చు సత్ప్రసాదం అన్నది కూడా ఉన్నదన్న సత్యాన్ని ఈ యొక్క అద్భుతం మనకు సూచించుతున్నది. మన శారీరక ఆహారాన్ని ఎన్నోసార్లు మనం వృధా చేసి ఉన్నాం, పడవేసి ఉన్నాం, పాడు చేసి ఉన్నాం. అవసరానికంటే ఎక్కువగా మనము మన పళ్ళెంలో వేసుకొని బయట పడేస్తున్నాం. ఇదంతా కూడా దేవుడు మర్చిన ఆహారానికి విరుద్ధముగా మనం కట్టుకునే పాపం. అటువంటి సందర్భాలు తెలుసుకొని ఒకసారి మనస్సులో ప్రభువు దగ్గర మన్నింపు కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరి చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకుంటున్నాను. సర్వశక్తుల సర్వేశ్వరు మనకు దయచూపి మన పాపములు మన్నించి నిత్యము చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. మంగళం భువి నిల సర్వులకు, సమాధానము సమాధానము సమాధానము. దివినేలు మహారాజుకే మంగళం భువి నిల సర్వులకు, సమాధానము సమాధానము సమాధానము. దేవా పరలోక రాజా, దయా సంపన్న ఓ శక్తిమంతా,
దేవాది దేవా పరలోక రాజా దయా సంపన్న ఓ శక్తిమంతా మా స్తుతి మహిమ ఘనారాధన మా స్తుతి మహిమ ఘనారాధన అర్పింతుము అనవరతం పొగడెదము మీ మహావైభవం పాడెదము వందన గీతం వందన గీతం దివినేలు మహారాజుకే మంగళం భువినిల సర్వులకు సమాధానము 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 రూపధారా ఓ క్రీస్తు రాజా మా మధ్యనున్న ఓ గొర్రె పిల్ల నరరూపధారా ఓ క్రీస్తు రాజా మా మధ్యనున్న ఓ గొర్రె పిల్ల పాపలోకమును మన్నించు ప్రభువా పాపలోకమును మన్నించు ప్రభువా దయతోడ మము కావుము దేవా దయ మమ్ము కాయుము దేవా పొగడెదము మీ మహావైభవం పాడెదము వందన గీతం వందన గీతం దివినేలు మహారాజుకే మంగళం భువినిల సర్వులకు సమాధానము 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 పితపీఠానికి కుడి ప్రక్కన అధిరోహించిన ఓ మహారాజా పితపీఠానికి కుడి ప్రక్కన అధిరోహించిన ఓ మహారాజా పిత పవిత్రాత్మలతో సహా పిత పవిత్రాత్మలతో సహా సకలం స్తుతించేదం సకలం స్తుతించేదం పొగడెదము మీ మహావైభవం పాడెదము వందన గీతం వందన గీతం మహారాజుకే మంగళం భువినిల
సమాధానము. ఆమేన్, ఆమేన్, ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మీ యందు ఆశలు నిలుపుకొని వారి సంరక్షకుడవు నీవే. మీ అనుగ్రహము మీరు అనుగ్రహింపనిచో స్థిరత్వము కానీ పవిత్రత కానీ ఏది కానీ ఉండజాలదు. మీ అపారమైన దయను మా మీద కుమ్మరింపుము. మీ పాలన క్రింద మీ మార్గశత్వములో గతించిపోవు ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలుచు వస్తువులపై మనస్సును లగ్నము చేసుకొనున్నట్లు కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుని మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. రొట్టెలను తిన్న పిమ్మట ఇంకను కొన్ని మిగులును. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 42వ వచనము నుండి 44వ వచనం వరకు. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 42వ వచనము నుండి 44వ వచనం వరకు. మరి ఒక మారు బాల్షాలిషా నుండి ఒకడు 20 రొట్టెలను ధాన్యపు వెన్నులను తీసుకొని వచ్చి ఎలీషాకు కానుక పెట్టెను. ఆ రొట్టెలు ఆ 7 క్రొత్తగా త్రొక్కించిన యవధాన్యముతో చేయబడినవి. ఎలీషా సేవకుని పిలిచి రొట్టెలను వెన్నులను ప్రవక్తలకు పంచిపెట్టమని చెప్పాను. కానీ సేవకుడు 100 మందికి ఏపాటి అని అడిగాను. ఎలీషా వాణిని వీరికి పంచిపెట్టుము, ప్రభు వాక్యం ఇది, వీరి రొట్టెలను తిన్న పిమ్మట ఇంకనూ కొన్ని మిగులును అని పలికెను. అతడు రొట్టెలను పంచిపెట్టెను. ప్రభు చెప్పినట్లే ప్రవక్తలెల్లరూ భుజించిన పిమ్మట ఇంకనూ కొన్ని రొట్టెలు మిగిలెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వర్షముగా నీ మెండగు ప్రేమ ప్రవాహమును మరి దండిగా పారించు, కురిపించుము దేవా నీ వాక్యం తొలకరి వర్షముగా. ప్రభు జీవితము మాధుర్యముగా సాగిపోవా, మహిలో నవ జీవితము మాధుర్యముగా సాగిపోవా. నన్ను స్థిరపరచు, నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు, నన్ను బలపరచు, నీదు మార్గమందు నడువా, కురిపించుము దేవా నీ వాక్యము తొలకరి వర్షముగా. తగు నీదు సారమును మా
అది నింపుకొని చక్కని దగునిదు సారమును మాకువతో మది నింపుకొని మేమెక్కడను అతినీకముగా మేమెక్కడను అతినీకముగా నీదు మ్రోకులై జీవింప కురిపించుము దేవా నీ వాక్యము తొలకరి వర్షముగా ఈ మెండగు ప్రేమ ప్రవాహమును దండిగా పారించు కురిపించుము దేవా నీ వాక్యము తొలకరి వర్షముగా మెండగు ప్రేమ ప్రవాహమును మరి దండిగా పారించు కురిపించుము దేవా నీ వాక్యము తొలకరి వర్షముగా. ఉన్నది ఒకే శరీరము, ఒకే ప్రభు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్నానం. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. సహోదరులారా, ప్రభు సేవకుడనవుటచే బందీనైన నేను మిమ్ము ఇట్లా అర్థించుచున్నాను. మిమ్ము పిలిచిన నాకు దేవుడు మీకు ఏర్పరచబడిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను సాత్వికులుగాను సహనశీలులుగాను ఉండవలెను. పరస్పరము సహించుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మిమ్ము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మవశకు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. దేవుడు మిమ్ము పిలిచినదియు ఒక్క నిరీక్షణకే కదా. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్నానము, ఒకే దేవుడు, మానవులందరికీ ఒకే తండ్రి. ఆయన అందరికీ పైగా అందరి ద్వారా అందరి యందు ఉండువాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాక్కులు అమృతమై అందరి మనసులు పండగా, ఆ ప్రభు వాక్కులు అమృతమై అందరి మనవులు పండగా, జీవనాదుడు యేసువే శాంతి కాంతి కూర్చాడు. హల్లెలూయా హల్లెలూయా, సత్యమునే బోధించాడు. హల్లెలూయా హల్లెలూయా, శాంతి కాంతి కూర్చాడు. సత్యమునే బోధించాడు. జీవము మనలో నింపాడు. జీవన మార్గం చూపాడు. జీవం మనలో నింపాడు. జీవన మార్గం చూపాడు. జీవనాదుడు యేసువే, ప్రేమదాయుడు క్రీస్తువే. ఆ ప్రభువాక్కులు అమృతమై అందరి మనవులు పొందగా, ఆ ప్రభువాక్కులు అమృతమై అందరి మనవులు పొందగా, జీవనాదుడు యేసువే. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మ
మాతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. మహిమ కలుగునుగాక. ఆరవ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు. యేసు తిబేరియా అనడి గలిలయ సరస్సు దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను. రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత చిహ్నములు చూచి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. యేసు పర్వతమును ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. అప్పుడు యూదుల పాస్కా పండుగ సమీపించినది. యేసు కనులెత్తి గొప్ప జనసమూహము తన వద్దకు వచ్చునను చూచి ఆయన పిలుపుతో, మీరు భుజించవలసిన ఆహార పదార్థములు మనం ఎక్కడి నుండి కొని తెచ్చదము అనెను. పిలుపును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను. ఈలయన తాను ఏమి చేయబోచున్నది ఆయనకు తెలియను. ఒక్కొక్కరికి కొంచెం వడ్డించుటకైనను 200 వరహాలు రొట్టెలు కూడా చాలవు అని పిలుపు ఆయనకు సమాధానమిచ్చను. ఆయన శిష్యుల్లో ఒకడు సీమోను పేతురు సోదరుగా అంద్రయ్య, ఇక్కడ ఒక బాలుని వద్ద 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు గలవు, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను. యేసు అందరూ భోజనమును కూర్చుండబెట్టుడు అనెను. అచ్చట ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉండిరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అప్పుడు యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు సమర్పించి కూర్చున్న వారికి వడ్డించెను. అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలిగినంతగా వడ్డించెను. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో, ఏమీ వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోగు చేయుడు అని చెప్పాను. వారు భుజించిన పిదప 5 యవధాన్యపు రొట్టెలలో మిగిలిన ముక్కలను 12 గంపలకు నింపిరి. ప్రజలు యేసు చేసిన ఈ అద్భుత చిహ్నమును చూచి వాస్తవముగా ఈ లోకమునకు రానున్న ప్రవక్త ఈయనయే అని చెప్పిరి. ప్రజలు తన్ను బలవంతముగా రాజును చేయబోచున్నారని తెలుసుకొని యేసు మరల ఒంటరిగా పర్వతం పైకి వెళ్ళాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మనం విన్నటువంటి ఈ సువిశేషములో యేసు చేసినటువంటి అద్భుతము 2 విషయాలు తెలియజేయుచున్నవి. అదేమిటంటే, ఆయన మన శారీరక ఆహారం ఇవ్వగలడు, అలాగే ఆధ్యాత్మిక ఆహారం కూడా ఇవ్వగలడు. దేవుడు భూమి ఆకాశములు సృష్టించినప్పుడు పలు రకాలైన గింజలు ఇచ్చు మొక్కలను మరియు పండ్లను ఇచ్చు చెట్లను ఆయన సృష్టించాడు. ఇవన్నీ మీకు ఆహారముగా సృష్టించి ఉన్నానని దేవుడు పలికాడు. దేవుడు సృష్టిలో మొట్టమొదటిగా మానవునికి ఇచ్చినటువంటి పెద్ద బహుమానం వారి యొక్క ఆహారానికి ఉన్నటువంటివి సూచించటమే. మానవుడు శరీర రక్తములతో చేయబడి ఉన్నాడు. వాడు ప్రతిరోజు 1-2 సార్లు భుజిస్తే తప్ప జీవించజాలడు. ఒక వ్యక్తి అన్నపానీయములు లేకుండా 5 నుండి 7 రోజులు మాత్రమే బతకగలడు. అన్నం లేకుండా కేవలం నీరు మాత్రమే తీసుకున్నట్లయితే 61 రోజు బతకగలడు. నిద్ర లేకుండా పోతే 11 రోజులే బతకగలడు.
దక్షిణపు సూడాన్ అనే దేశంలో, ఆఫ్రికాలో ప్రజలకు భుజించుటకు గింజలు లేకుండా ఒక రకమైనటువంటి అడవి గడ్డిని కోసి దాంట్లో ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని తింటున్నారు. మరి ముఖ్యంగా కొన్ని దేశాలు, మధ్య ఆఫ్రికా రిపబ్లిక్ అనే దేశము, కాంగో, ఆఫ్ఘనిస్తాను, సొమాలియా, ఎథియోపియా అనే దేశాల్లో తీవ్రమైనటువంటి కరువు, తద్వారా వారికి ఆహారం లేని పరిస్థితి. కొన్ని కరువులు ప్రకృతి ద్వారా వచ్చేవి, కొన్ని మానవులే సృష్టించేవి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉక్రెయిన్ యుద్ధం వల్ల లోకమంతటా 25 కోట్ల మంది ఆహారం లేకుండా బాధపడుతున్నారు. దేవుడు తన బిడ్డలు పస్తుండటం ఏనాడు కూడా సహించరు. దేవుడు సృష్టించినటువంటి ఆ సృష్టిలో ఆహార పదార్థానికి 6 రుచులు గలవు. కానీ మానవుడు తన తెలివితేటలో 6000 రకాలైనటువంటి రుచులు కలిగినటువంటి ఆహారం తయారు చేసుకొనిచున్నారు. మానవుడు పుష్టిగా, గట్టిగా, బలవంతుడుగా ఉండాలంటే వాడు భుజించాలి. జీవించడం కోసమే మనం భుజిస్తామే తప్ప భుజించడం కోసమే మనం జీవించము. ప్రతి ఒక్కరు ఎంతైతే అవసరమో అంతే భుజించాలి. మితమించిన భోజనం అంటే చివరికి అది నీకు జబ్బు చేస్తుంది. తినవలసినవంత తినకుండా పోతే మళ్ళీ అది కూడా జబ్బు చేస్తుంది. ప్రతి దాంట్లో ఒక మితము మనం పాటించాలి. మానవుడు కట్టుకున్న మొట్టమొదటి పాపమే ఈ ఆహారంతోనే వచ్చింది. అనగా తినవద్దు అని చెప్పినటువంటి పండు తినటం వల్ల. తిరుసభ సూచించు 7 మూల పాపాల్లో చివరి పాపమేంది? ఆ 7 పాపాలు ఏం తెలియదు సార్ మీకు? 7 జట తెలుసు. భోజన ప్రియం. కాబట్టి భోజన ప్రియం అనేది అత్యధికమైనటువంటి వాంఛ. తినాలని ఎప్పుడూ అన్నాన్ని గురించే కలలు. అది కూడా పాపమే. ఇంగ్లాండ్లో ఎక్కువ శాతం, దాదాపు 70% వాళ్ళు తమ రొట్టెలను మరి ఆహార పదార్థాలను వేస్ట్ చేయటం కండ్లారా చూస్తున్నా. సగం ప్లేటు తినటం, అట్టనే తెసపోయి ఇక ఆడపోసేయటం. నేను అన్నాను, ఇంగ్లాండ్ దేశంలో వేస్ట్ అయ్యేటువంటి మీ అన్నముతో ఇండియాలో ఒక రాష్ట్రమంతా బతకచ్చేమోనే అని అన్నాను. అన్నం వేస్ట్ చేయటం పెద్ద పాపం. మీకు ఎంత కావాలంత తినండి, ముక్కులో నుంచి బయటికి వచ్చే వరకు తినండి. కానీ ఒక్కసారి ప్లేట్లు వేసుకున్న తర్వాత అన్నం బయట పడేయకూడదు. మన జీవితంలో 5 విషయాలు వేస్ట్ చేయకూడదు. అన్నం వేస్ట్ చేయకూడదు, నీళ్లు వేస్ట్ చేయకూడదు, టైం వేస్ట్ చేయకూడదు, డబ్బు వేస్ట్ చేయకూడదు, శక్తి, అటు కరెంటు శక్తి కావచ్చు, లేక ఆయిల్ శక్తి కావచ్చు, ఒంటి శక్తి కావచ్చు, దీన్ని వేస్ట్ చేయకూడదు. అన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలి. చిన్న బిడ్డలుగా ఉండేటప్పుడే పిల్లలకి నేర్పాలి. ప్లేటు చుట్టూ ఇంత అన్నం పడేస్తుంటే తల్లి ఏదో 2 తిట్టు మాటలు చెప్పి తీసి బయట పడేస్తుంది. ప్రతిరోజు వాడు చేసేదంతే, వాడికి నేర్పించేదే లేదు. చిన్న వయసు నుంచి అన్నం వేస్ట్ చేసి అలవాటైన వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత మనసాక్షి లేకుండా వేస్ట్ చేస్తారు. మీ అన్నం అనేది మీరే దాన్ని డబ్బు కట్టారు, మీరే దాన్ని సంపాదించుకున్నారు. కాబట్టి నా అన్నం నాకు వేస్ట్ చేసి హక్కు ఉందని మాత్రం మీరు అనుకోబాకండి. ఎన్నోసార్లు నేను చెప్తున్నా, ఒక గుళ్ళో అన్నం పెట్టేటప్పుడు కొంతమంది ఇంత తీసుకోవటం, ముక్కలు మాత్రం తినేయటం, మిగతా అన్నం ఆడపడేసిపోవటం నేను కండ్లారా చూసాను. మనస్సాక్షి అనేది ఒకటి ఉండాలి మనకు. ఎంత కావాలంత తిను, ఎంత కావాలంత వేసుకున్న తర్వాత బయట మాత్రం పడేయబాక. అది పాపము.
చాలా సందర్భాలు నేను చూశాను, ధనికులు డబ్బు ఉన్నవాళ్ళు ఎక్కువగా వేస్ట్ చేసేది లేనే లేదు. పేదలుగా ఉన్నవాళ్ళే ఎక్కువ అన్నం వేస్ట్ చేసేది నేను కళ్ళారా చూసా. ఒకసారి మీ కుటుంబంలో మీరు ఎంత అన్నం వేస్ట్ చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. మిగిలిన మొక్కలను వృధా కాకుండా మొత్తము ప్రోగు చేయడం ప్రభు చెప్పారు. కొన్ని సందర్భాల్లో హోటల్కి వెళ్ళినప్పుడు అన్నం ఎక్కువైనప్పుడు వదిలిపెట్టేసి రావాల్సిన అవసరం లేదు. మీరు డబ్బు కట్టారు, దాన్ని భద్రంగా తీసుకొని వచ్చి కనీసం మీ ఇంటి కుక్క కన్నా దాన్ని వేయాలి, లేదా మీరు ఉపయోగించినటువంటిది అయితే దారిలో ఎవరికైనా దాన్ని ధర్మంగా ఇవ్వాలి. మీ ఇంట్లో మిగిలినటువంటి అన్నం ఏదైనా ఉంటే బయటికి వెళ్ళి బజార్లో ఎవరైనా అన్నం తినకుండా ఉంటే వాళ్ళకి ఇచ్చి రావాలి, అంతే తప్ప కుప్పలో పడేయకూడదు. ఈ రోజు నుంచి కంకణం మీరు కట్టుకోండి. కథోలిక క్రైస్తవులుగా మనకు ఉండాల్సినటువంటి ఒక గొప్ప ఒక బాధ్యత మన అన్నం పట్ల. అలాగే నీళ్లు లేవని బాధపడతారు. నీళ్లు వచ్చిన తర్వాత వీధుల్లో అట్టనే గుమ్మరిస్తున్నారు. గుడ్లు ఉతకడానికి ఎన్ని నీళ్లు కావాలో అన్నీ ఉపయోగించుకోండి, మిగతా తర్వాత మూసేయి, వేరెవరైనా ఉపయోగించుకుంటారు కదా. అందుకే నేను చెప్పేది, మనసాక్షి అనేది మనకు ఉండాలి. దీనికంతా మనం దేవునికి లెక్క చెప్పాలి. ఎంతోమంది అన్నం లేకుండా బాధపడుతుంటే మీకున్న అన్నాన్ని తినకుండా కొలెస్ట్రాల్ ఎక్కువై బయటపడేస్తున్నాం. యేసు ప్రభువు చేసినటువంటి అద్భుతం ఈరోజు చాలా గొప్పది. 4 సువిశేషకులు కూడా ఈ యొక్క అద్భుతాన్ని గురించి చెబుతారు. పాత గ్రంథంలో దాదాపు 83 అద్భుతాలు ఉన్నాయి. నూతన గ్రంథంలో 71 అద్భుతాలు చెప్పబడి ఉన్నాయి. ఈ 4 సువిశేషాల్లో మాత్రమే 37 అద్భుతాలు. ఈ 37 అద్భుతాలను 5 తెగలుగా మనం చూడవచ్చు. మొట్టమొదటిది ప్రకృతికి సంబంధించినటువంటి అద్భుతాలు. రెండవది ఈ రొట్టె రసము అటువంటి అత్యవసరమైనటువంటి వస్తువులు ఇచ్చే అద్భుతాలు. మూడవది స్వస్థతలు. నాలుగవది సైతాను బారి నుంచి విముక్తి పొందే విధము. ఇక ఐదవది చనిపోయిన వారిని ప్రాణంతో లేపటం. ఈ 5 రకాలైన అద్భుతాలు మనం సువిశేషంలో చూస్తాం. యేసు ప్రభు చేసిన అద్భుతాలన్నిటికంటే చాలా పెద్ద గొప్ప అద్భుతం ఏంటి? 5 రొట్టెలు 5,000 మంది పంచడమా? ఆయన పునరుత్థానమే. యేసు ప్రభు యొక్క పునరుత్థానమే అన్ని అద్భుతాల కంటే చాలా గొప్ప పెద్ద అద్భుతం. కాబట్టి ఈ యేసు ప్రభు చేస్తున్నటువంటి ఈ అద్భుతం శారీరకమైనటువంటి ఆహారం ఇస్తున్నటువంటి ఆ యొక్క ఒక పరిస్థితి మనకు సూచిస్తున్నది. 5 రొట్టెలు మరి ఆయన ఇస్తూ ఉంటే వస్తూ ఉండే. ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుని కుమారుడికి ఏమీ లేమి నుండి కలగజేసే శక్తి ఉన్నది. అసలైనటువంటి 5 రొట్టెలు ఎప్పుడూ అయిపోయాయి. ఆ తర్వాత వచ్చినవన్నీ కూడా ఆయన యొక్క మహిమ ద్వారా ఆయన అప్పుడప్పుడే అక్కడక్కడే సృష్టించినవి. ఈ అద్భుతం చేయడానికి కారణం ఏంటి అంటే, ఆ ప్రజలు దాదాపు 3 రోజులు ప్రభుతో ఉండడం చూసి వారి ప్రభు యొక్క మనసులో జాలి కలిగింది. వీళ్ళు నాతో పాటు 3 రోజులు ఉన్నారు, మీరు భుజించడానికి నేను ఏదైనా చెయ్యాలి అని. అలాగే ప్రభు ఆ అద్భుతాన్ని చేశారు. బైబిల్ గ్రంథంలో శారీరకమైనటువంటి ఆహారం గురించినటువంటి అద్భుతాలు కొన్ని ఉన్నాయి. అందులో మొట్టమొదటిది మన్నా భోజనం. ఈ మన్నా భోజనం అనేది దేవదూతల ఆహారమని పిలువబడినది. ఎవరు ఏ రుచి కోరుకున్నారో ఆ రుచి వారికి ఇచ్చేది.
కానీ ఎవరికి ఎంత కావాలో అంతే వాళ్ళు తీసుకోవాలి. కొంతమంది ఆత్రంగా ఎక్కువ తీసి పెట్టుకున్న వాళ్ళందరికీ మరుసటి రోజే అది చెడిపోయింది. ఈ ఆహారం అనేది వర్షం కురిసేటప్పుడు ఏ విధంగా అన్ని చోట్ల వర్షం పడిద్దో అలాగే ఆ మన్నా అనేది కురిసేది. కానీ ఎప్పుడైతే ఎండ వస్తుందో వెంటనే అది మాయమైపోతుంది, కరిగిపోతుంది. కానీ అదే మన్నా నిప్పులో పడినా కూడా సరే అది మాత్రం ధ్వంసం కాదు, కాలనే కాలదు. ఈ మన్నా భోజనాన్ని కొంత తీసి ఆ రోజుల్లో వాళ్ళు మందసంలో దాచి ఉంచారు. 40 సంవత్సరాలు దేవుడు వారికి మన్నాతో పోషించాడు. వారు వాగ్దాన భూమి చేరుకున్న తర్వాత ఆ పొలంలో పండినటువంటి గింజలతో రొట్టెలు తినే ఆ రోజు వరకు మన్నా ప్రతిరోజు కురిసేది. దర్శన గ్రంథములో పెర్గాముం అన్నటువంటి స్త్రీ సభను గురించి చెప్పేటప్పుడు ప్రభు ఇలా అంటారు, నేను మీకు దాచిపెట్టినటువంటి మన్నాను ఇస్తాను అని అంటారు. ఇది మొదటి గొప్ప అద్భుతం. కేవలం రొట్టె మాత్రమే కాదు, వాళ్ళు మాంసం తినాలని కోరుకున్నప్పుడు కముజు పక్షులను పంపి తద్వారా వారు వారి కోరికను కూడా తీర్చారు దేవుడు. రెండో అద్భుతం మనం ఇందాక మొదటి పట్టణంలో విన్నది. ఎలీషా గిల్గాల్ అనేటువంటి ఒక స్థలంలో ఉండేటప్పుడు ఒక వ్యక్తి ఆయనకి 20 రొట్టెలు పంపాడు. కానీ ఆయన వద్ద దాదాపు 100 మంది ఉన్నారు. సేవకుడు వచ్చి ఈ 100 మందికి 20 రొట్టెలు ఎక్కడ సరిపోతాయండి అంటే, నువ్వు పంచు, దేవుడు అంటున్నారు వాళ్ళకి పంచగా ఇంకా మిగిలి ఉంటాయన్నాడు. అది అలాగే జరిగింది. దేవుడు తన ప్రవక్తలకు, తన పెద్ద ప్రవక్త ద్వారా ఎలీషా ద్వారా ఈ యొక్క అద్భుతాన్ని చేశారు. మూడోదిగా 1 రాజుల గ్రంథం 17:2-5 చూస్తే ఎలియా కాలంలో ఎలియాకి ప్రతిరోజు కాకులు రొట్టెను తీసుకొని రావటం మనం చూస్తున్నాం. రొట్టెతో పాటు మాంసపు మొక్క కూడా. దేవుడు తన ప్రవక్త ఒంటరిగా ఒక చోట ఉన్నాడు అని ఈ కాకుల ద్వారా ఆయన ఆ యొక్క ఆహారాన్ని ప్రతిరోజు పంపాడు. ఆ రోజుల్లో ఆహాబు అని రాజు ఉండగా ఎలియా ప్రవక్త అన్నాడు, ఇదిగో దేవుడు అంటున్నారు ఇక ఈ భూమి మీద వర్షం పడదు, నా మాట మళ్ళా నేను చెప్పేంత వరకు అన్నాడు. అలాగే జరిగింది. అప్పుడే మరి ఈయన వరకు దేవుడు ఆ విధంగా ఈ రొట్టెలతో తన కాకులను పంపి కాపాడాడు. కొన్ని రోజుల తర్వాత ఆయన ఉన్నటువంటి స్థలమును వీడి ఆయన జరఫాత్ అనేటువంటి స్థలానికి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపింపగా అక్కడ ఒక విధవరాలి ద్వారా దేవుడు ఎలియాను కాపాడారు. ఆ విధవరాలి కుమారుడు 2 మాత్రమే ఉన్నారు. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు ఒక రొట్టె చేసి అన్నప్పుడు, అయ్యా ఇక నా కుండలో పిండి అయిపోయింది, పిడతలో నూనె అయిపోయింది, ఉన్న కాస్త పిండితో 1-2 రొట్టెలు చేసుకొని నేను నా కుమారుడు తిని ఇక రేపటి నుంచి మేము పస్తుండి సావాల్సిందే అన్నప్పుడు దేవుడు ఇలా అంటున్నారు, ఆ కుండలో ఉన్నటువంటి పిండి తగ్గదు, ఆ పిడతలో నూనె కూడా ఏమాత్రం తగ్గదు, నువ్వు నాకు ఒక రొట్టె చేసుకొని రా అని చెప్పగా ఆమె అలాగే చేసింది. ఆ కరువు కాలం అయిపోయేంత వరకు వారికి సమృద్ధిగా దేవుడు రొట్టెను దయచేశారు. అటు తర్వాత 1 రాజుల గ్రంథంలో 19వ అధ్యాయం 4-7 చూస్తే, ఆ రోజుల్లో ఎలియా ప్రవక్త కార్మెల్ కొండ వద్ద 450 మంది
బాలు ప్రవక్తలను చంపిన తర్వాత ఆ రాజుగారి యొక్క భార్య భార్య జెజబెల్ ఎలియాను చంపాలని చూస్తుంది. ఆ ఎలియా ప్రవక్తను చంపాలన్నప్పుడు ఆయన అక్కడ నుండి ఇంకొక చోటకి వెళ్ళిపోతాడు. అలా పోయేదానికి ముందుగా దేవుడు అతన్ని తన దేవదూతతో పంపి రొట్టెనిచ్చి 1-2 సార్లు అతన్ని పోషించి ఆ తర్వాత 40 రోజులు దేవుని కొండకు నడిచిపోయేటట్టు చేస్తాడు. అలాగే దానియేలు గ్రంథంలో 14:13-15 చూస్తే ఆ రోజుల్లో దానియేలు ప్రవక్తను ఆ రాజు సింహపు ఆ గుహలో వేశాడు. కానీ ఆ సింహాలు ఏవి కూడా అతన్ని ముట్టుకోకుండా దేవదూత అక్కడ నిలబడ్డాడు. అవి పిల్లలా కూర్చున్నాయో తప్ప ఏమాత్రం కూడా దానియేలు మీద తిరగబడలేదు. కానీ ఆయన ఆహారం లేకుండా ఉన్నాడు. అప్పుడు దేవుడు హబక్కుక్ అన్నటువంటి ఒక ప్రవక్తకు ఆయన తన పొలంలో పనిచేసే వారికి ఈ రొట్టెలు తీసుకొని బయలుదేరిపోతూ ఉండగా దేవదూత నీ యొక్క ఆహారాన్ని బాబిలోన్లో ఉన్నటువంటి దానియేలుకు తీసుకొని పో అంటాడు. బాబిలోన్ ఎక్కడా, దానియేలు ఎక్కడున్నాడు నాకు తెలియదే అన్నప్పుడు ఆ దేవదూత హబక్కుక్ జుట్టును పట్టుకొని అటనే పైకి తీసుకెళ్ళి చక్కగా తీసుకుపోయి అక్కడ బాబిలోన్లో ఎక్కడైతే దానియేలు ఉన్నాడో అక్కడ దింపాడు. దానియేలును చూడగానే హబక్కుక్ ప్రవక్త సంతోషించాడు. తాను తెచ్చినటువంటి ఆ రొట్టెలను ఆయనకిచ్చాడు. యేసుక్రీస్తులో ప్రేమైన సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథంలో ఈ విధముగా దేవుడు శారీరకమైనటువంటి ఆహారాన్ని తానే స్వయముగా తన ప్రవక్తల ద్వారా అద్భుత రీతిలో ఇచ్చినటువంటి సందర్భాలన్నీ మనం చూస్తున్నాం. ఆ విధంగానే పునీతుల జీవితంలో ఏ విధంగా జరిగింది అంటే 1726 సంవత్సరంలో జెరాడ్ మజ్జెల్లా అన్నటువంటి ఒక చిన్న అబ్బాయి, ఆయన పేదరికమైన కుటుంబంలో తన తల్లితో సహోదరితో జీవిస్తున్నాడు. ప్రతిరోజు గుడికి వెళ్తాడు. పూజ అయిపోయి వచ్చేటప్పుడు ఒక రొట్టెను సంకలో పెట్టుకుని వస్తాడు. నీకు ప్రతిరోజు రొట్టె ఎవరు ఇస్తున్నారు నాయనా అని వాళ్ళ తల్లి అడిగితే, ఒక అందమైన అబ్బాయి నాకు ఈ రొట్టెను ప్రతిరోజు ఇస్తాడు అన్నాడు. ఈ మాటలు ఆమె తల్లి విన్నప్పుడు ఏదోలే వాడి స్నేహితుడేమో అని ఆమె మర్చిపోయింది. కానీ సహోదరికి ఈ మాట నిజమని అనిపించలా. వీడెక్కడో దొంగతనం చేస్తున్నాడేమో అనే భయం. ఒకరోజు ఈ జెరాడుతో ఆ సహోదరి కూడా వెళ్ళింది. పూజ అయిపోయిన తర్వాత అందరూ కూడా వెళ్ళిపోగా మరియమాత స్వరూపం, యేసు ప్రభు యొక్క స్వరూపం రెండు కలిసినటువంటి ఆ స్వరూపం ముందు ఈయన మోకాళ్ళుండి ప్రార్థన చేస్తున్నాడు. కొంతసేపు తర్వాత ఆ స్వరూపం నుండి యేసు ప్రభు యొక్క, అంటే చిన్న అబ్బాయిగా ఉన్నటువంటి ఆ స్వరూపం యొక్క యేసు ప్రభు మాత్రం కిందకి దిగి ఈ యొక్క జెరాడుతో ఆడుకోవటం, చివరికి పోతూ పోతూ ఒక రొట్టెను అతనికి ఇవ్వటం, మళ్ళా ఆ స్వరూపముగా ఆయన నిలిచిపోవటం జరిగింది. దీన్ని చూసిన వెంటనే ఆయన సహోదరుడికి దడబుట్టింది. చివరికి ఒక అందమైన అబ్బాయి నాకు ఇచ్చాడంటే యేసు ప్రభుని గురించే చెప్పాడు కాబోలు తమ్ముడు అని ఆమె అర్థం చేసుకుంది. అలాగే డొన్ బోస్కో వారి జీవితంలో తన వద్ద ఉన్నటువంటి అబ్బాయిలకి రొట్టెలు పంచాలా, సరిపోయే సంఖ్యలో రొట్టెలు లేవు.
ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇంతమంది అబ్బాయిలు ఉన్నారు, రొట్టెలేమో తక్కువగా ఉన్నాయి అని ప్రార్థన చేసి పంచుతూ ఉంటే ఇక అందరికీ పంచిన తర్వాత ఇంకా కొన్ని మిగిలాయి. డొన్ బోస్కో జీవితంలో జరిగినటువంటి ఇంకొక సంఘటన, ఒకసారి పూజలో ఆయన సప్సాదం ఇస్తున్నాడు. ఆ సప్సాదంలో జనసంఖ్య ఎక్కువ ఉంది, సప్సాదం ఏమో కొద్దిగా ఉంది. అయ్యో ఇంతమంది ఉన్నారే, సరిపోదే. ప్రతి గురువు కూడా కొద్దిగా మిగిలితే పర్వాలేదు, కానీ సాలకుండా ఎప్పుడూ సప్సాదం పూజలు చేయకూడదు. ఇట్ట తుంచటం అదంతా బాగలేదు, అంతే ముందు చూపు ఉండాలి. కాబట్టి ఆ రోజు ఏదో పొరపాటు అయింది, కానీ దేవుడు ఆ పునీతిని ఆదుకున్నాడు. అందరికీ సర్పసాదం ఇచ్చిన తర్వాత ఇంకా కూడా కొద్దిగా మిగిలింది. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 3వ వచనంలో నీతిమంతుణ్ణి దేవుడు ఏనాడు కూడా ఆకలిగా పోనివ్వడు. అలాగే కీర్తన 107:9లో ఆ దేవుడు వారి యొక్క దాహాన్ని తీర్చి కడుపు నింపి వాళ్ళు సంతృప్తి పరుస్తారు అని కూడా చెప్పి ఉన్నారు. లూకాసు వార్త 11వ అధ్యాయం 1:4లో యేసు ప్రభు నేర్పినటువంటి పరలోక జపంలో నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి అని మీరు ప్రార్థన చేయండి అన్నారు. అన్నాన్ని గురించి మనం ప్రార్థన చేయాలి. అలాగే మత్తయి సువార్త 6:31లో దేనిని తినదమా, దేనిని తాగెదమా, దేనిని ధరింతమా అని మీరు చెందకండి అని కూడా ప్రభు మీకు ఎప్పుడు ఇవ్వాలో ఎంత ఇవ్వాలని మీ పరలోక తండ్రికి తెలుసు అనే అర్థంలో తన వాక్యం వినిపిస్తున్నారు. అలాగే మత్తయి సువార్త 6:33లో మీరు మొట్టమొదట దైవ రాజ్యాన్ని నీతిని వెతకండి, సకలము మీకు ఇవ్వబడును. అలాగే 111వ కీర్తన 5లో అతనికి భయపడు వారికి ఆయన ఆహారం వసగును. అలాగే లూకాసు వార్త 10:41లో యేసు ప్రభు ఆకలిగా మరియమ్మతో కూర్చొని మాట్లాడుతూ ఉండగా ఈ మార్తమ్మ పొయ్యి కాడ ఉండడం చూసి నా సహోదరిని నా వద్దకు పంపమని అడిగినప్పుడు మార్తమ్మ ఇదిగో నువ్వు అనవసరమైనటువంటి విషయాల గురించి దిగులు పడుతున్నావు, అత్యవసరమైనది ఒకటే, మరియమ్మ దాన్ని ఎన్నుకొన్నది అని అంటారు. అంటే ఇకలోక విషయాలు సంబంధించినటువంటివి అనవసరమైన విషయాలు అన్నట్టు. దాంట్లో అన్నం కూడా ఒకటే. మత్తయి సువార్త 25:35లో చివరి తీర్పు ఎట్టుంటుంది? 6 కారుణ్య క్రియల మీదే ఆధారపడి ఉంటుంది. అందులో మొట్టమొదటిది ఏంటి? నేను ఆకలి కొని ఉంటిని, నాకు అన్నం పెట్టితివి, లేక అన్నము పెట్టలేదు. అప్పుడు ప్రభు అంటారు, నువ్వు నీ ప్లేట్లోంచి బయట పడేసినటువంటి అన్నం ఎంత పడేసావు నువ్వు, అది కనుక ఇచ్చుంటే ఎంతమంది భుజించేవాళ్ళు. ఈరోజు అందరూ కంకణం కట్టుకోండి, ఇక మీదట ఒక్క మెతుకు పడకూడదు బయట మీ ప్లేట్లో నుంచి. మీ అన్నం మీదే, మీ డబ్బు మీదే, లేదు, అయినను దాన్ని వృధా చేసే హక్కు మీకు లేదు. మిగిలిన అన్నం తీసిపెట్టి ఎవరికైనా ఇచ్చేయండి, అంతేగాని బయట మాత్రం పడేయబాక. ఆధ్యాత్మికమైనటువంటి అన్నం గురించి ప్రభు తర్వాత వచ్చే అధ్యాయాల్లో చెబుతారు. శారీరకమైనటువంటి ఆహారం ఈరోజు మనకిచ్చారు. ప్రజలు మళ్ళా అదే కావాలని వచ్చినప్పుడు అప్పుడు ప్రభు అంటారు, ఇదిగో నాశనమైపోవు, ఈ ఆహారం గురించి కాదు మీరు దీన్ని వెతకాల్సింది, నిత్య జీవం ఇచ్చు రొట్టెను మీరు వెతకాలి.
నిత్య జీవం ఇచ్చు రొట్టె నా శరీరమే అని అంటారు. 1911 సంవత్సరము బ్రెజిల్ అనే దేశములో లోలా అని ఒక అమ్మాయి ఉండేది. ఆమె ఒక చెట్టు మీద నుంచి కింద పడింది. పడిన తర్వాత అప్పటి నుంచి ఆమెకి ఆకలి, దప్పి, నిద్ర 3 లేకుండా పోయాయి. డాక్టర్లు ఆమెను ఎంతలో పరీక్షించారు, కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. కానీ ఆమె ప్రతిరోజు దీపబలికి పూజ వెళ్ళి దివ్య సర్పసాదం తీసుకునేది. దాదాపు 60 సంవత్సరాలు, 1-2 కాదు, 60 సంవత్సరాలు కేవలం దివ్య సర్పసాదంతో మాత్రమే ఆమె జీవించింది. ఒక రొట్టె ముక్క కానీ ఒక్కొక్క నీళ్లు కానీ తాగలేదు. ఆమెను దర్శించినటువంటి ప్రజలకి ఆమె ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, మీరు పాప సంహితం చేసుకోండి, దివ్య సర్పసాదం లోకోనండి, నెల మొదటి శుక్రవారం ఆచరించండి యేసు ప్రభు యొక్క దివ్య హృదయానికి. ఇదే ఆమె ఒక కన్యాస్త్రీ కాదు, సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి ఒక యువతి. ప్రభువు మీద తనకున్నటువంటి ఆ గొప్ప ప్రేమ వల్ల, దివ్య సర్పసాదం ఉన్నటువంటి ప్రభు మీద ఉన్నటువంటి ఆ దివ్య సర్పసాద ప్రభు యొక్క భక్తి వల్ల ఆమె జీవించింది. చివరికి 1999 సంవత్సరం మరణించగా 12,000 మంది ఆమె యొక్క భూస్థాపితానికి వచ్చారు. చివరికి పాపుగారు 2005 సంవత్సరంలో పునీతుల పట్టములో మొదటి స్థాయిని ఆమెకి అందించారు. మానవుడు కేవలము రొట్టె వలనే మాత్రమే కాదు, దేవుడి నోట వచ్చు ప్రతి మాట వల్ల జీవించును అనే మాట ఇందులో నెరవేరుతుంది. కొన్ని సందర్భాల్లో మనకు ఏదో ఒక పరిస్థితుల్లో ఒక పూట అన్నం తినబోయినప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న విషయాలకి ఇంట్లో గొడవలు. ఒకసారి భర్త భార్యతో అన్నాడు, నీ కండ్లేమి గుడ్డి అయిపోయాయా, అన్నంలో ఉండే రాళ్ళు చూడలేకపోయావా అన్నాడు. భార్య అనింది, నీకు 32 పండ్లు ఉన్నాయి కదా, ఈ రాళ్ళేం పెద్ద కష్టమా కొరికేదానికి. కొన్ని సందర్భాల్లో కొన్ని గొడవలు అన్నంతో కూరతోనే మొదలవుతాయి. ఉప్పు వేయలేదని, కారం తక్కువైందని, పులుపు ఎక్కువైందని. ఏమి ఒక పూట ఓర్చుకుంటే, ఒక పూట తినపోతే నువ్వు చచ్చిపోవుగా. అలాగే 1815 సంవత్సరం మరియా డొమినికా లజారి అన్నటువంటి ఒక ఆమె కాప్రియానో అన్నటువంటి ఒక స్థలములో ఆమె జన్మించింది. ఆమె తండ్రి మరణించిన తర్వాత చిన్న బిడ్డగా ఉండేటప్పుడే ఈమెకు కూడా సోకిన జబ్బు వల్ల బలహీనమైపోయింది. ఆ రోజుల్లో ఒక రకమైనటువంటి జ్వరం వచ్చేది, కానీ కొంతమంది ఒక వారంలోనే వాళ్ళు బతికి బయటపడేవారు. కానీ ఈమె మాత్రం చాలా రోజులు, దాదాపు 1 సంవత్సరము ఆ జ్వరముతోనే బాధపడుతుంది. 1833 సంవత్సరానికి పూర్తిగా ఆమె ఎప్పుడు కూడా పడకలోనే ఉండాల్సిన పరిస్థితి అయిపోయింది. ఆ సందర్భంలో ఆమె గట్టిగా ప్రార్థన చేయగా ప్రభు ఆమెను కనికరించాడు. ఈ బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి ఆమెకి ప్రభు 5 గాయాలు ఇచ్చారు, పంచగాయాలు ఇచ్చారు. అప్పటికే ఆమె ఎంతో బాధలో ఉంది.
మరి ఈ పంచగాయాల వల్ల ఇంకా బాధ ఎక్కువైంది. ఆ పరిస్థితుల్లో ఆమె దివ్య సర్పసాదం తప్ప మరి ఏమి కూడా భుజించే పరిస్థితి లేకుండా పోయింది. ఆమె చనిపోయేంత వరకు 14 సంవత్సరాలు నీరాహారం ఏమి లేకుండా కేవలం దివ్య సర్పసాదంతో మాత్రమే ఆమె బతికింది. చివరికి పక్షవాతం కూడా వచ్చేసింది. పడకలో ఉంటూ ఆమె ప్రార్థన చేస్తూ ఉండేది. ఒకరోజు ఉన్నట్టుండి ఆమె పడకలో ఆమె కనిపించలేదు. నడవలేని పరిస్థితి, బయటికి పోయింది అనుకోవడానికి లేదు. ఎవరైనా వచ్చి తీసుకొని పోయారంటే అది లేదు. ఉన్నట్టుండి ఆమె తన పడకలో కనిపించలేదు. 8 రోజులు అందరూ వెతికారు, ఏమైంది ఈమెకి, ఏమైంది ఈమెకి. 8 రోజుల తర్వాత మళ్ళా ఏ విధముగా తన పడకలో ఉండిందో అలాగే మళ్ళా ఆమె వచ్చేసింది. అమ్మా, యాడికి వెళ్ళావు నువ్వు అంటే, నాలాగే పంచగాయాలు ఉన్నటువంటి మరియా ఓన్ మోరల్ మరియు క్రెసెన్షియా అన్నటువంటి వ్యక్తుల వద్దకు ప్రభు నన్ను తీసుకొని వెళ్ళారు. ఇలా తన జీవితంలో కేవలము దివ్య సర్పసాదంతో మాత్రమే 14 సంవత్సరాలు గడిపింది. మానవుడు కేవలము రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట వచ్చు ప్రతి మాట వల్ల జీవించడం నిరూపించింది. మూడోదిగా మార్తా రాబిన్ అన్నటువంటి ఒక ఆమె తాను 6 వయసు ఉన్నప్పుడే ఆమె ప్రార్థన పట్ల చాలా, ఇది ఫ్రాన్స్ దేశంలో జరిగింది, 1902 సంవత్సరం, ఆసక్తి చూపించేది. ఆమెకున్నట్టుండి టైఫాయిడ్ జ్వరం రాగా ఆమె ఇక పడకలోనే ఉంటూ ఉంది. 13 వయసు వచ్చేసరికి ఇక ఆమె కొద్దిగా కోలుకొనింది. అటు తర్వాత 1918 సంవత్సరం మళ్ళా ఆమె జబ్బు పడింది. అలా జబ్బు పడిన తర్వాత పూర్తిగా ఒళ్ళంతా కూడా పక్షవాతంగా అయిపోగా కేవలం ఈ 2 ఏళ్ళు మాత్రమే కదిలించగలిగేది. ఈ 2 ఏళ్లలో జపదండను పట్టుకొని ఆమె జపం చెబుతూ ఉండేది. ఎటువంటి ఆహారం తీసుకున్నా ఆమెలో అది ఉండేది కాదు. దివ్య సర్పసాదం మాత్రం ఆమె తీసుకోగలిగేది. మరి తల్లి ఒకసారి దర్శనంలో ఆమెను ఊరటించారు. అటు తర్వాత యేసు ప్రభువే ఇంకొకసారి ఆమెకి దర్శనమిచ్చి ప్రోత్సహించారు. తన శరీరంలో తన పడే బాధ అంతా కూడా యేసు ప్రభు ప్రేమకు సమర్పించాలి అని ఆమె కోరుకొనింది. 51 సంవత్సరాలు నీరాహారం లేకుండా కేవలం దివ్య సర్పసాదంతో మాత్రమే ఆమె బతికింది. ప్రియమైన సోదరి సోదరులారా, మానవుడు కేవలము రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట వచ్చు ప్రతి మాట అనేది ఆమె జీవితంలో మనం చూస్తున్నాం. ఈరోజు శారీరకమైన ఆహారం గురించి మనం ధ్యానించే సందర్భంలో ఈ ఆహారం కొద్ది కాలమే, భుజించిన తర్వాత మళ్ళా ఆకలేస్తుంది, మళ్ళా భుజించాలి. కానీ యేసు ప్రభు యొక్క దివ్య శరీర రక్తాలు మనకు పరిపూర్ణమైనటువంటి శక్తినిచ్చి నిత్య జీవితానికి నడిపిస్తాయి. ఆనాడు 5,000 మందిని ప్రభు సంతృప్తిపరిచారు ఆ ఒక్క పరిస్థితిలో. కానీ దాని వెనక ఉండేటువంటి గొప్ప అర్థం ఏంటంటే, రాబోయే రోజుల్లో దానికంటే గొప్ప ఆహారం ఇస్తామన్నారు. అదే తన దివ్య శరీరం. ఈ యొక్క సత్యాన్ని ధ్యానం చేసుకుంటూ మనం మన జీవితంలో దేవుడు మనకిచ్చిన అన్నానికి ముందు జపం చెప్పాలా, అన్నం అయిపోయిన తర్వాత కృతజ్ఞత చెప్పాలా. రెండోది, మనం ప్లేట్లో వేసుకున్న అన్నం బయట పడేయకుండా దాన్ని
వేరెవరికైనా ఇవ్వడానికైనా ప్రయత్నం చేయాలి. ఈ యొక్క కంకణాలు కట్టుకొని ఇక మీద వచ్చే రోజుల్లో అలా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్. పరలోకమును భూలోకమును ఈశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క అనాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. స్వామి ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, విజ్ఞానమునకు ఆధారము ప్రభువే. మంచి చెడుల విచక్షణ జ్ఞానాన్ని మన క్రైస్తవ సమాజానికి హేరాళముగా అనుగ్రహించమని భక్తి విశ్వాసంతో తండ్రి దేవుని ప్రార్థించుకుందాం. జ్ఞానమునకు అధిపతి అయిన ఓ దేవా, మా శ్రీ సభను ప్రేమానురాగాలతో పరిపాలిస్తున్న మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా మేత్రాసన అధిపతి అయిన మా ప్రకాశం పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, మా విచారణ గురువును, సహాయక గురువును, తదితర గురువులను, దైవ సేవకు అంకితమై వివిధ సేవలు అందిస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డకు కావలసిన దైవ జ్ఞానమును, వివేకమును అనుగ్రహించి మీ ప్రేమ కరుణలకు సాక్షులుగా వారిని మలచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ఎలీషా ప్రవక్తకు ఇచ్చిన కానుకలను యావే పేరిట పంచిపెట్టగా అవి అద్భుతముగా 100 మందికి సరిపోయి ఇంకను మిగిలినవి. అటులనే మా కుటుంబంలో కూడా మీరు అద్భుత కార్యములు చేసి మమ్ము అనునిత్యము శారీరక ఆధ్యాత్మిక ఆకలి దప్పుల నుండి కాపాడి మీ ఘననామమున ఇంకను ఎక్కువగా స్తుతించు భాగ్యము మాకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయా కనికరము గల దేవా, దైవరాజ్య స్థాపనలో భాగంగా మీరు చేసిన బోధలు ఎంతో విలువైనవి. మీ అద్భుతములు మరెంతో మహత్తరమైనవి. 5,000 మంది జనులకు రొట్టెలను చేపలను పంచిపెట్టినట్లే మా జీవితాలలో మా ఆత్మల దాహం తీర్చి నిరాశకు నిస్పృహకు పోగొట్టి మీ నిజశాంతి సమాధానాలతో సంతృప్తితో సంతోషంగా ఉండే ఉన్నత వరప్రసాద జీవితాన్ని మాకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జీవాధిపతి అయిన దేవ, నేటి ప్రపంచంలో ఎందరో పేదలు తిండి గింజలు లేక అలమాడుచున్నారు. ఆధునిక వైద్య సదుపాయాలు లేక అర్ధాంతరంగా మరణిస్తున్నారు. చదువుకునే స్తోమత లేక వీధి బాలలుగా బాల కార్మికులుగా మారుచున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వీరందరికీ మీ కృపా కనికరములు చూపి వారికి కావలసినంత భోజనమును, వైద్యమును, విద్యను అందించి వారికి చక్కని భవిష్యత్తును, ఆర్థిక పరిపుష్టిని కలిగించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. శాంతిదూత అయిన ప్రభువా, మా వ్యవసాయదారులను, వ్యవసాయ కూలీలను మీ శాంతికరమైన పచ్చిక బీడుల చెంతకు నడిపించి మీ అపార దీవెనలను వారిపై కురిపించండి. మేమందరం భుజించే ఆహారాన్ని పండించే రైతుల కుటుంబాలలో ఎటువంటి లోటు కొరత లేకుండా చేయండి. వారికి సకాలంలో వర్షాన్నిచ్చి చీడపీడలు పంటను నాశనం చేయకుండా పండిన పంటకు మంచి ధరని ఇచ్చి వారిని ఎల్లవేళలా ఆదుకోమని అందరి ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనముగా మన సొంత మనవుల కొరకు వేడుకుందాం.
మన మనవులన్నీ కూడా మరీ తల్లి కరముల ద్వారా ప్రభుకు సమర్పించుకుందాం. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించుదాము. నిరంతరం మమ్ము కాచి కాపాడు ఓ సర్వేశ్వర, మీరే మాకు శరణము బలము ఆదరుడై ఉన్నారు. మేమంతా మీ మార్గంలో నడుచుచు మీ ప్రకంలో ఎదుగుచు మీ జీవ జలమును గ్రోలుచు నిశ్చింతంగా జీవించు భాగ్యం మాకందరికీ దయచేయుడు. మా నాథుడి క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. అంజలి చేకొనుమా మనసులు మమతలు అన్నియు నీ కొరకే. అంతయు నీకెరుగే. అంజలి చేకొనుమా సత్యముకోరు మతమొకటి మనసుల నిండి ఉంది. వసుధను బ్రోచువే సత్యముకోరు మతమొకటి మనసుల నిండి ఉంది. వసుధను బ్రోచు వేదముకై ఊపిరి వాళ్ళనుంది. తిమిరములు సమరములెన్నెదురైనా నీ ప్రేమకు నా ప్రాణం బదులైనా. ఎన్నెన్నో ఆటంకములెన్నియు వెంటాడినను యేసువా, తొలగిపోవు నీ పదమున మనసులు మమతలు అన్నియు నీ కొరకే. అంతయు నీకెరుగే. అంజలి చేకొనుమా మనసులు మమతలు అన్నియు నీ కొరకే. అంతయు నీకెరుగే. అంజలి చేకొనుమా. నాలోని స్వార్థం బంధము తెంచెను, నా సర్వము నా సకలము మెరుగై. నా జీవితమునకు పరమార్థం నీలో గాంచిన నాడే. నాలోని స్వార్థం బంధము తెంచెను, నా సర్వము నా సకలం మరుగైనా. ఏ స్నేహము ఏ పాశము కరువైనా నిత్యానందము సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగుట ప్రార్థన చేయండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీరు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి మీకు మేము అర్పించు ఈ అర్పణమును దయతో స్వీకరించండి. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితములో మమ్ము పరిశుద్ధపరచునట్లు కడన నిత్య మహిమలోనికి చేర్చునట్లు కృప చూపండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులు ఉన్నతముకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభున కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ చూడమి కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. క్రీస్తు శిలువ మరణం ఉత్థానమనుడు ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పాప మరణం నుండి విముక్తులుగా చేసెను. తద్వారా ఎన్నుకోబడిన జాతి, రాజరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింపజేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన మీ వెలుగులోనికి మమ్ము నడిపించిన మీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మీ మహిమ గీతముతో మేము ఎడతెగక స్తుతించుటట్లనగా, హోసన్నా 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసన్నా హోసన్నా పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా 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 నామమునా వచ్చెడి వారు ధన్యులు మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా 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 హోసన్నా. పావన పిత నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతా మేము స్తుతించుట యుక్తము. ఏలైన మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవమును పోసి పవిత్రపరుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు మీ నామమునకు నిర్మలమైన బలి అర్పించడానికై ప్రజలంతా పిలుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలు మీ సముఖంకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బతిమాలు కొనుచున్నాము. ఈ విధమునవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే కృతజ్ఞతార్చన నెరవేర్చున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము
పాత్రను అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఇలా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై దారవేయబడును. దీన్ని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుధముకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణను స్మరించుచు వారు మరణ వేయించని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించున్నాం. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాం. తమ మరణం ద్వారా మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరించము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరం ఏక మనస్సు కలిగి ఉండినట్లు దయచూపము. వారేమో మీకు నిత్యార్పణగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యు దేవమాతైన మరియమాతతోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పుడిత జోజపు గారితోనూ, పుడిత చిన్న తెరేసమ్మ గారితోనూ, సకల పుణితులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునికి వారసులుగా చేయం. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతరికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బతిమాలు కొనుచున్నాం. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశం పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ దృఢపరపు. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనను ఆలకింపం. దయగల తండ్రి, నలుదశల చదివిన నీ బిడ్డలందరినీ దయతో మీతో ఐక్యపరచుకున్నాం. చనిపోయిన మా సహోదరి సహోదరులు, మీ ప్రేమింది లోకమిడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకున్నాం. మేము రచన చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానం పొందుదముగాక. మా ప్రవీణ క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసంతం. అందరూ కళ్ళు మూసుకొని చేతులు విడదీసి నానాటికి కావలసిన మాయన్నం అనే మాట చెప్పేటప్పుడు అర్థవంతంగా ఉచ్చరించి మన మనసులో కృతజ్ఞతతో ఆ మాట చెప్పుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపము. మీ అనుగ్రహం వలన పాపమును విముక్తులు చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు సాగము నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా,
మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసాన్ని వీక్షించము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతి నైక్యతను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకుందాం. మీ అందరికీ సమాధానం. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిహరించుడు వారు. యేసు ప్రభు నిత్య జీవమిచ్చు ఆహారము. ఈ ప్రభు విందునకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రసాదమా జీవమొసగు ఆహారమా, దైవసుతుని బలిదానమా, దివ్య సప్రసాదమా, జీవమొసగు ఆహార. తన ఆత్మలందు విజ్ఞాన దీపం వెలిగించు జ్ఞాన దీపమా, మన ఆత్మలందు విజ్ఞాన దీపం వెలిగించు జ్ఞాన దీపమా, పాప భారమున అలసిన మనసుల, అలసిన మనసుల సేదీచు దివ్య వృక్షమా, సేదీచు దివ్య వృక్షమా, జీవమొసగు ఆహారమా, దైవసుతుని బలిదానమా, దివ్య సప్రసాదమా, జీవమొసగు ఆహారమా. జ్ఞానతిమిరం వెడలంగ ద్రోలి ప్రభుని నిచ్చు ప్రకాశమా, అజ్ఞానతిమిరం వెడలంగ ద్రోలి ప్రభుని వెలుగు నిచ్చు ప్రకాశమా, దైవతనయుడు వాసం చేయ, దైవతనయుడు వాసము చేయ, ఆత్మమా ప్రజ్వరిల్లు పవిత్రాత్మమా, జీవమొసగు ఆహారమా, దైవసుతుని బలిదానమా, దివ్య సప్రసాదమా, జీవమొసగు ఆహారమా.
తనదు దివ్య శరీరమున్ దారాపన్ తనదు దివ్య శరీరమున్ దారాపాతముగా రక్తమున్ కఠిన శిలువ మ్రాణిపై మనకై ప్రేమ ప్రభుండు వసగేను అత్యంత కరుణతో వసగేను అత్యంత కరుణతో ఆగు ఆహారమా మలందు విజ్ఞాన దీపం వెలిగించు జ్ఞాన దీపమా మలందు విజ్ఞాన దీపం వెలిగించు జ్ఞాన దీపమా. వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో కారుపడిన నీళ్ల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువు చేతులలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయం మందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతింతునుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసురాలైన నేను దేవుని వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవుని వారి ఎదుట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచ్చిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింప వినవదరించవలనని నా మంచి యేసువా, దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షలతో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను స్వామి. ఆమేన్. మన పరిశుద్ధ పాపగారి తలంపు నెరవేరునట్లుగా పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, నిన్నటి రోజున దివ్య బలి పూజ మరి మాత ప్రదక్షిణ అన్నీ కూడా చక్కగా చేశారు. మీ అందరికీ నా అభినందనలు. ఒక రకంలో చెప్పాలంటే మరియ తల్లి మీ హృదయంలో ఇటువంటి ఒక ప్రేరేపణ కలిగించినట్టు నాకు అనిపించింది. ఈ యొక్క అలవాట్లు మనం ప్రతి సంవత్సరం కూడా చేసుకుందాం. నీలంపాలెం మాత అన్న పేరుతో మరి ఆగస్టు 15వ తారీఖు అది అప్పు పండుగ కాబట్టి ఆ రోజు మనమందరినీ పిలుచుకున్నట్టు ఉంటుంది, ఈ పండుగ చేసినట్టు ఉంటుంది. మీకు ఇష్టమైతే వచ్చే సంవత్సరం నుంచి 15వ తారీఖు ఈ పండుగ చేసుకుందాం.
ఆగస్టు 11వ తారీఖు ఆదివారము కొత్తగా అపాయింట్మెంట్ అయినటువంటి యూత్ డైరెక్టర్ ఫాదర్ వరప్రసాద్ గారు మన విచారణకు వస్తున్నారు. ఆ రోజు ఉదయము వారు దివ్యబలి పూజ సమర్పించి దైవ వాక్కు వినిపిస్తారు. పూజ అయిన తర్వాత మన యువకులందరూ కూడా స్వామితో ఆ హాల్లో వాళ్ళు మీటింగ్ పెట్టుకోవచ్చు. ఆ రోజు పూజకి యువకులే మీరు పట్టణాలు మరియు పాటలు కూడా చూసుకోవాలి. అటు తర్వాత ఆ మీటింగ్లో మీరు స్వామితో సన్నిహితంగా మాట్లాడచ్చు, మీ హృదయం విప్పి మాట్లాడచ్చు, కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు. అలాగే కొత్త కార్యకర్తలు కూడా మీరు ఎన్నుకోవాలి. అటు తర్వాత స్వామి ఇచ్చే సలహాలు కూడా మీరు తీసుకోవాలి. వీలైనంత వరకు విచారణలో ఉన్నటువంటి అందరి యువకులు కూడా మీరు కలుపుకోవాలి. కేవలం గుడి పక్కన ఉన్నటువంటి మనం మాత్రమే కాదు, ఇటు అటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో చేరేటట్టు మనం ప్రోత్సహించాలి. పోయిన సంవత్సరం ప్రతి ఒక్క యువకుల మీటింగ్ పెట్టినప్పుడు వారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒక ఫామ్లో ఫిల్అప్ చేశాం. ఆ ఫైలే నేను మళ్ళా స్వామికి ఇస్తాను. అందులో కొంతమంది 100 రూపాయలు వాళ్ళు విరాళాలు కూడా ఇచ్చి ఉన్నారు. ఇవన్నీ కూడా కలిసి మీరు మాట్లాడుకొని ఇది ఏ విధంగా చేయాలో మీరు స్వామితో చర్చించాలని మనం చేస్తున్నాం. వీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. జూలై 29వ తారీఖు సోమవారం పునీత మార్తమ్మ మరియమ్మ లాజరు గారి పండుగ. జూలై 30వ తారీఖు మంగళవారం పునీత పీటర్ క్రిసాలగస్ అనే వారి పండుగ. జూలై 31 బుధవారము ఇన్నాసి వారి పండుగ. ఆగస్టు 1వ తారీఖు బేస్తవారము పునీత అల్ఫోన్స్ లిగోరి గారి పండుగ. ప్రార్థించుదము. అందరు కళ్ళు మూసుకొని తలదించండి. ఓ ప్రభువా, మేమిప్పుడు మీ కుమారుని శ్రమలకు శాశ్వత జ్ఞాపకమైన దివ్య సర్పసాదమును స్వీకరించి ఉన్నాము. మాటలతో వర్ణింపలవి కానీ ప్రేమతో మీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సహాయపడినట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వోలే నాట్యమాడి తండ్రు యేసయ్యా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము. దావీదువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను.
కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదను. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు